ఒక్క డిబేట్ ఆయన కొంప ముంచిందా? మొన్న జరిగిన సంవాదంలో ట్రంప్ దెబ్బకి బైడెన్ కకావికలమైపోయారు. మాటలు తడబడి వాదంలో తప్పటడుగులు వేశారు. ఇప్పుడు అదే సొంత పార్టీలో ఆయనపై వ్యతిరేకతను పెంచేసింది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆగస్టులో దీనిపై అటో ఇటో తేలనుంది. మాటల్లో తడబాటు, చేతల్లో పొరపాటు ఇవే ఇప్పుడు జో బైడెన్ కు గ్రహబాటుగా మారనున్నాయా? అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఆయన అభ్యర్థిత్వానికి ముప్పు తేనున్నాయా? ట్రంప్ తో డిబేట్ కు తలపడడం ఇప్పుడు బైడెన్ కు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కొద్ది రోజుల క్రితం వాడి వేడి డిబేట్ జరిగింది. ట్రంప్ దూకుడు ముందు బైడెన్ నిలబడలేకపోయారు. అమెరికా ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, అధ్యక్షుల వయసు వంటి అంశాలపై ఈ డిబేట్ లో ట్రంప్ బైడెన్ మధ్య హాట్ గా చర్చ జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఈ 3 అంశాల్లోనూ విఫలమయ్యారంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. దీనికి తగిన జవాబు ఇవ్వడంలో బైడెన్ తడబడ్డారు. ఇమిగ్రేషన్ తో పాటు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో బైడెన్ వైఫల్యాల్ని ట్రంప్ పదే పదే ప్రస్తావించి ఇరుకునబెట్టారు. ట్రంప్ పంచ్లకు తోడు వయసుతో పాటు వచ్చిన సమస్యలతో సతమతమైపోయారు బైడెన్. ముఖాముఖి చర్చలో ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన బైడెన్ పై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. బైడెన్ మాత్రం దానికి ససేమిరా అంటున్నట్లు సమాచారం. డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీ సభ్యుల్లో బైడెన్ పై అసమ్మతి బాగా పెరిగిందని తెలుస్తోంది. బైడెన్ ను తప్పించి యువనేతకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకొస్తోంది. మరోవైపు అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా పేరు కూడా వినిపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు కూడా ఈ రేసులో మొదటి వరుసలో ఉందంటున్నారు. ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హారిస్ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీపడి చివరి నిమిషంలో తప్పుకున్నారు. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బైడెన్ కుటుంబం మాత్రం ఆయనకు మద్దతుగా నిలబడుతోంది. తప్పంతా ఆయన సలహాదారులదే అంటూ వాళ్ల మీద నెట్టేసే ప్రయత్నం చేసింది. బైడెన్ జలుబుతో బాధపడుతున్నారంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది ఆయన క్యాంప్. ఇవేవీ కూడా డెమోక్రటిక్ పార్టీ సభ్యుల్ని సంతృప్తి పరచలేకపోతున్నాయి. ఆగస్టులో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో బైడెన్ ను మార్చి ఆ స్థానంలో మిషెల్ లీ ఒబామాను రంగంలోకి దించే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు షికాగోలో ఆగస్టు 19 నుంచి 22 మధ్య భేటీగానున్నారు. భేటీలో బైడెన్ అభ్యర్థిత్వంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకో 4 నెలల సమయం మాత్రమే ఉండగా డెమోక్రటిక్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.